మొన్న ఒక డాక్టర్ చెప్తున్నారు, తన దగ్గరికి 2 పేషెంట్స్ వచ్చారు, వృద్ధ దంపతులు. అయితే ఇద్దరికి ఒకే రకమైన సమస్యతో వచ్చారు. ఏంటా అని విశ్లేషిస్తే వాళ్ళిద్దరి బాడీలో సీసం ఉంది అని తెలిసింది. ఆ సీసం వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్ళింది అంటే వాళ్ళు వాడే అల్యూమినియం పాత్రల ద్వారా. వాళ్ళ ఇంట్లో ఒక కుక్కర్ ఉందట. గత 20 సంవత్సరాలుగా, 20 కంటే ఎక్కువే అనుకుంటా, కొన్ని ఏళ్లుగా అదే కుక్కర్ ని వాడుతున్నారు వాళ్ళు. సో ఆ కుక్కర్ అరిగి 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 అదంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫుడ్ లో కలిసిపోయి ఆ బాడీలోకి సీసం వెళ్ళి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అని డాక్టర్ చెప్పారు. సో మీరు కూడా మీ ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న అల్యూమినియం పాత్రలు ఉంటే వెంటనే తీసిపడేయండి. ఇలా తరచూ కొన్నేళ్ల నుంచి అల్యూమినియం పాత్రల్లో వండిన పదార్థాలు తినడం వల్ల మన మెదడు, మూత్రపిండాలు, ఎముకలు, నరాలు, ఇలా అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. సో వీటి వల్ల చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకు నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. పెద్దవాళ్ళు అనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, మతిమరుపు వస్తుంది, ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే మంచి స్టీల్ కుక్కర్స్ దొరుకుతాయి. కుక్కర్స్ కావచ్చు, మనం వండుకునే కడాయిలు కావచ్చు, ఏదైనా సరే ఎనీ యూటెన్సిల్స్ మనకు స్టీల్లో దొరుకుతాయి. మంచి స్టీల్ తీసుకోవాలి. లేదు అంటే అనలైజ్డ్ అల్యూమినియం అని కూడా ఈ మధ్య దొరుకుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొద్దిగా బెటర్ దీనికన్నా. స్టీల్ అల్టిమేట్. ఇంకా ఒకవేళ స్టీల్ కాని పక్షంలో, స్టీల్ కంఫర్టబుల్ గా లేదు, వండడానికి మాడిపోతుంది అనుకుంటే అనలైజ్డ్ యూటెన్సిల్స్ అయితే బెటర్. ఇంకా దాంతో పాటుగా ఫ్రైస్ వాటికైతే ఇంకా కాస్ట్ ఐరన్ ఇలాంటివి బెటర్. మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మట్టి పాత్రలు సర్వోత్తమం. टॉप 3 चेंजेस रेकमेंड करो जो अगर कोई ये पॉडकास्ट देख रहा है वो अपने घर में ये चीजें तो कर ही ले, आज ही चेंज कर ले. सबसे पहले किचन में जाइए, सारे एल्यूमिनियम के बर्तन उठाकर फेंक दीजिए. चेंज इट. एल्यूमिनियम के बर्तन में अगर आप कुकिंग कर रहे हो, इट इज यू आर कुकिंग कैंसर. चेंज इट. नंबर 2, जितना हो सके do start using toothpaste which does not have sodium lauryl sulfate in your brush, in your toothpaste. Number 3, start taking those thermos along with you. प्लास्टिक बॉटल में पानी पीना बंद कर दीजिए. फ्रिज खोलिए और अगर उसमें दिख रहा है कि प्लास्टिक बोतलों में पानी है, हटा के फेंक दीजिए. गेट दोज ग्लास बॉटल्स. टूट जाए कोई बात नहीं, लाइफ नहीं टूटनी चाहिए. इसलिए प्लीज वो प्लास्टिक की बॉटल अपने फ्रिज से हटाइए एंड फिल देम अप विद ग्लास बॉटल्स. इट वुड चेंज योर लाइफ. हमारी रसोई में कौन कौन सी चीजें जो कैंसर की तरफ बढ़ावा देती है? एल्यूमिनियम के बर्तन किचन से उठा के फेंक दीजिए, तो नॉन स्टिक बर्तन बाहर निकाल के फेंक दीजिए. प्लास्टिक के बर्तन उठा के फेंक दीजिए. टेफ्लॉन कोटिंग वाले नॉन स्टिक बर्तन, अगर आप उसको एल्यूमिनियम के जूने से घिस रहे हैं, स्टील के जूने से घिस रहे हैं, मतलब उसमें जहर आप तल रहे हो. इंडियन किचन में जूना लगाया जाता है, जूने से धोया जाता है. अब वो जब स्टील का जूना आप लगाते हो तो उसमें उसके केमिकल्स छिल जाते हैं, और वो जब छिल जाते हैं तो उसमें उसके केमिकल बाहर निकलने शुरू हो जाते हैं. तो जब आप उसमें खाना बनाते हो, पकाते हो, तो वो जो पराठा आप तल रहे हो या पराठा आप सेक रहे हो या ऑमलेट आप बना रहे हो, उसमें कहीं ना कहीं कैंसर कॉजिंग एजेंट जुड़ रहा है. पीतल, कास्ट आयरन, लोहे की कढ़ाई, ये पुराना जो तरीका था पीतल, ये वाले बर्तन यूज़ करिए. जैसा आपके फोर फादर यूज़ करते थे ना, बाप दादा जैसे यूज़ करते थे. हम जितना मॉडर्न लाइफ की तरफ भाग रहे हैं उतना प्रॉब्लम आ रहा है. ఇప్పుడు ఈ ఫుడ్ వండే విషయంలో కూడా యుటెన్సిల్స్ చాలా ఇంపార్టెంట్గా ఇవే వాడాలి ఇవి వాడకూడదు అంటున్నారు. నాకున్న మీరు ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నారు, మనకి తరతరాలుగా వచ్చిన ఒక అలవాటుని వదిలేస్తున్నామని. అప్పుడంతా కూడా అల్యూమినియం వాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది అస్సలు వాడకూడదు అంటున్నారు. ఏంటిది? అల్యూమినియం కేమ్ విత్ బ్రిటిష్ అండి. బిఫోర్ దట్ వీ డోంట్ హ్యావ్ అల్యూమినియం ఇన్ అవర్ థింగ్స్. మట్టి ఉండేది. సో సమ్ ఏరియాస్ ఇఫ్ దేర్ ఈస్ ఎ సాయిల్ విచ్ ఈస్ గుడ్ ఫర్ పోర్సలైన్ అనుకోండి, ఏరియాని బట్టి కదా మేడం, అక్కడ మనకి ఏం దొరుకుతాయి వాటితోనే వీ యూస్ టు. సో ఇన్ దాట్ వే యుటెన్సిల్స్ ఆర్ యూస్ టు బి మోస్ట్లీ మట్టి ఆర్ పోర్సలైన్ విచ్ ఈస్ అగైన్ ఎ క్లే విచ్ కెన్ బి మేడ్ ఇట్ ఇన్ టు అన్నట్టు. సో ద ప్రాసెస్ యూస్ టు బి గోయింగ్ ఆన్. ఎప్పుడైతే మీరు అదే చెప్తారంటే అంటే అది ఇప్పుడు ఇంప్రాక్టికల్ కదా, ఇప్పుడు మట్టి గుండలు అనేది ఇంప్రాక్టికాలిటీ వస్తుంది. సో వాట్ వీ టెల్ ఇస్ దట్ స్టీల్ రీసెంట్ ఇన్నోవేషన్ ఏంటంటే స్టీల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్. ఇప్పుడు కాపర్ కూడా ఐ డోంట్ అడ్వైజ్ ఆల్ ద టైమ్స్ కాపర్ వెజల్స్లోనే కుక్ చేసుకోండి అని, హై మెయింటెనెన్స్. అండ్ ఈవెన్ కాపర్ ఏంటంటే ఫుడ్లోకి సక్ అయిన తర్వాత కాపర్ పాయిజనింగ్ అవ్వడానికి కొంత ఛాన్సెస్ నేను 2-3 కేసులు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నాట్ హెవీలీ, ఆ టెస్టులు చేయించుకున్నప్పుడు కాపర్ ఎక్స్ట్రీమ్లీ ఉంటుంది వాళ్ళల్లో. సో నాట్ అడ్వైజబుల్. వాటర్ వరకు, కాపర్ వెజల్స్ వరకు పర్వాలేదు, కానీ ఫుడ్ ఇంటేక్ వచ్చేటప్పటికి స్టీల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. గ్లాస్ అండ్ ఆల్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, అది ఇంకా అది మీకు తెలియదు కాదు కదా, అవి
రైట్, ఓకే. సో బెటర్ ఏంటంటే అంటే సాధారణంగా ఎవరైనా వాడుకోగలిగేది స్టీల్. స్టీల్. అల్యూమినియం ఒకవేళ వాడుతున్నా ఏమైనా స్పెషల్ డిషెస్కి నాన్ వెజిటేరియన్ దీంట్లోనే ప్రాపర్గా కుక్ అవుతుంది అని అనుకుంటే వన్స్ ఇది ఈటింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అల్యూమినియం పాయిజనింగ్ అవ్వడం అన్నది విత్ ద వెజల్స్ ఇట్ ఈస్ వెరీ రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ అండి. కానీ మంచిది కాదనుకున్నప్పుడు మానేస్తే మంచిది. ఏదైనా 1-2 డిష్లకి మాత్రం వాడుకోవడంలో తప్పే లేదు, అసలుకి ఏమవ్వదు. రైట్. అల్యూమినియం పాత్రలు వినియోగించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయమని గణేష్ అడుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది అల్యూమినియం పాత్రలు వాడుతుంటారు, ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, త్వరగా వేడుకుతాయి, సరసమైన ధరలో దొరుకుతాయి. కానీ ఈ బెనిఫిట్స్ తో పాటు డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అల్యూమినియం పాత్రలను కలెక్ట్ చేసి స్టడీ చేయగా అందులో 3/4 పాత్రలు లెడ్, అల్యూమినియం, ఆర్సెనిక్ ఇంకా కాడ్మియం ని వండిన ఆహారంలోకి పంపిస్తున్నాయని తేలింది. అల్యూమినియం ఒక రియాక్టివ్ మెటల్. అది టొమాటోస్, వినిగర్, సిట్రస్ వంటి ఎసిడిక్ ఫుడ్స్ తో కలిసినప్పుడు ఈ మెటల్స్ రిలీజ్ అయ్యి ఫుడ్ లో కలుస్తాయి. ప్రతిరోజు వీటిలోనే వండి తింటే న్యూరలాజికల్ అండ్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వచ్చే రిస్క్ ఉంటుందట. ఆహారంలో ఎంత మెటల్ కలుస్తుందనేది ఫుడ్ యొక్క ఎసిడిటీ, కుకింగ్ డ్యూరేషన్ ఇంకా ఆ కుక్వేర్ యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. డ్యామేజ్ అయినవి లేదా అరిగిపోయినవి వాడటం ఇంకా ఎక్కువ ప్రమాదకరం. అయితే అల్యూమినియం కాకుండా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ లేదా క్యాస్ట్ ఐరన్ పాత్రలు వాడడం మంచిది.